అంటే చాలు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ మొదలు పెడుతుంది. ఈ మైండ్ గేమ్ లో ఆసీస్ మీడియాతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా భాగమవుతారు. ప్రత్యర్థి జట్లను రెచ్చగొట్టి వాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై జోస్యం చెప్పాడు. భారత్తో ఏడాది చివరిలో జరగనున్న 5 టెస్టుల సిరీస్ ను ఆసీస్ గెలుస్తుందని అంచనా వేశాడు. భారత్ 1-3 తేడాతో ఓడిపోతుందంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతుందని, అయితే గత 2 సిరీస్ల ఫలితాల నేపథ్యంలో సొంత గడ్డపై ఆసీస్ తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఏదేమైనా ఈ సిరీస్ ను ఆసీస్ 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అయితే పాంటింగ్ కామెంట్స్ కు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా రెచ్చగొట్టి మళ్లీ ఘోర పరాజయం రుచి చూడొద్దంటూ ఫైర్ అవుతున్నారు. ఆసీస్ మైండ్ గేమ్ కు దెబ్బతినే పరిస్థితుల్లో టీమిండియా లేదని పాంటింగ్ గత 2 సిరీస్లు మరిచిపోయాడేమోనంటూ గుర్తు చేస్తున్నారు. అడిలైడ్ టెస్ట్ లో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత గబ్బాలో ఏ విధంగా భారత్ సిరీస్ గెలిచిందో గుర్తులేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పాంటింగ్ కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు.